హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744744. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య ఫీమేల్కి పీరియడ్స్ అనేవి అంటే అనీవెన్గా రావడము, కొద్ది రోజులు రావడం, కొన్నిసార్లు రాకపోవడం జరుగుతుంది. ఇది ఏమన్నా ఓవేరియన్ క్యాన్సర్కి దారితీస్తుందా, లేకపోతే ఇతర ఏ కారణాలైనా ఉన్నాయా? ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకి మెడికవర్ నుంచి సీనియర్ మెడికల్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ మధ్య ర్యాపిడ్గా చూస్తున్నాం మనం ఫీమేల్కి చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు బాగానే ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు. బట్ పీరియడ్స్ అనేవి కొంచెం కరెక్ట్గా రావట్లేదు. ఒక కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ వస్తాయి చూసారా సైకిల్. ఈ మధ్య అది ఎక్కడ వినిపించట్లేదు మనకి కరెక్ట్ వస్తుందని. అది రీజన్స్ ఎందుకంటారు? ఇదేమన్నా మనకి ఓవేరియన్ క్యాన్సర్కి రీజన్ అని చెప్పచ్చా, సిమ్టమా? మీరు అన్నట్టు ఏంటంటే ఈ రోజుల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఎందుకంటే అందులో 15 నుండి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ముఖ్య కారణాలు ఏంటంటే కనుక మారుతున్న వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్, ఆ రెగ్యులర్ ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా కానీ, లేదంటే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, అతి ముఖ్యంగా థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్లో కొంతమందిలో తక్కువ ఉంటాం, హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడ్, వీటి వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటితో పాటు ఏంటంటే ఈ వయసు గల ఆడవాళ్ళలో అతి ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఆ ఓవరీస్లో ఏంటంటే కనుక నీటి బుడగల్లాగా ఏర్పడతాయి, సిస్ట్లు అంటాం మనం వాటిని. అలా ఎక్కువగా పాలిసిస్టిక్ ఎక్కువ నీటి బుడగల్లాగా ఏర్పడినప్పుడు వాళ్ళలో కూడా మన హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పొత్తి కడుపులో నొప్పి అనేవి కొద్దిగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ వీటిని మనం ముందుగానే గుర్తించుకుని వైద్యం చేసుకున్నట్లయితే కనుక వాటిని మనం సరి చేసుకోవచ్చు, ఇబ్బంది క్యాన్సర్ దాకా దారి తీయకుండా ఉండొచ్చు. కాకపోతే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది క్యాన్సర్ కాదండి. కాకపోతే ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం కూడా లేదు. కాబట్టి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది వేరు. కాకపోతే కొన్ని రకాల క్యాన్సర్లలో మనకి సిస్ట్లు అనేవి కూడా చూస్తూ ఉంటాం. అది చిన్న వయసు వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. 15 నుండి 25-30 సంవత్సరాల ఆడవాళ్ళలో కూడా మనం ఏంటంటే జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. అదేంటంటే ఈ అండాశయాలు ఓవరీస్లోనే ఈ సిస్టుల కింద ఫామ్ అయ్యి అవి పెద్దగా ఫామ్ అయిపోయి దాదాపు మనం 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంటే పెద్ద గడ్డలు కూడా మేము చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి కాదు, కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే, అవునండి, కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే కనుక, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినట్లయితే కనుక తప్పనిసరిగా వాళ్ళ ఫ్యామిలీ గైనకాలజిస్ట్కి చూపించుకుని ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది చాలా చిన్నదండి, దానికి మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉండదు. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకుని దాని గల కారణాలు మనం చూసుకున్నట్లయితే కనుక దాన్ని వైద్యం చేయించుకుని కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సార్, ఒకవేళ ఈ ఓవేరియన్ క్యాన్సర్ అయితే కనుక అసలు దానికి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఒకవేళ కాకపోతే జాగ్రత్తలు తీసుకోవచ్చు, అదే అని చెప్పడానికి సిమ్టమ్స్, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే కన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు వెంటనే ఇమీడియట్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారు? జనరల్గా వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ యొక్క ముప్పు పెరుగుతూ ఉంటుందండి. అంటే కొన్ని రకాల క్యాన్సర్లు మనం కేవలం పెద్ద వయసు వాళ్ళలో చూస్తూ ఉంటాం. ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకోండి, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, అది ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళలోనే చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ ఒవేరియన్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో చిన్న వయసు వాళ్ళలో కూడా, ఇందాక నేను చెప్పినట్టు 15 నుండి 25-30 సంవత్సరాల్లో జర్మ్ సెల్ ట్యూమర్ అంటాం. ఆ ఒవేరియన్ లోపల ఉన్న పైన పొరలో క్యాన్సర్ సంబంధించిన మార్పులు రావటం వల్ల అవి దాదాపు నార్మల్గా మనకి ఒక ఒవేరియన్ సైజు చాలా చిన్నగా ఉంటుంది దాదాపు. అది బాగా దాని యొక్క పరిమాణం పెరిగిపోయి అది 8 సెంటీమీటర్ 10 సెంటీమీటర్, మేమైతే 15 సెంటీమీటర్ల ట్యూమర్లు కూడా చూసాం. అది పెరిగిపోవడం వల్ల ఏంటంటే కనుక అది దాని అంతటిగా చుట్టుకుపోయి ఉన్నట్టుండి బాగా పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ, లేదంటే కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ ఈ లక్షణాలని చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా చిన్న వయసు గల ఆడవాళ్ళలో పీరియడ్లు సరిగ్గా రాక, కడుపు బాగా ఉబ్బరంగా ఉన్నట్టు, పొత్తి కడుపులో బాగా నొప్పి ఉన్నట్లయితే వెంటనే మనం అజాగ్రత్తగా ఉండకుండా వెంటనే డాక్టర్ చూపించుకుని అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నట్లయితే కనుక దేనివల్ల వస్తుందనేది చూసుకుని దానికి వైద్యం చేయించుకోవచ్చు. అదే ఒకవేళ పెద్ద వయసు వాళ్ళలో మనకి ఓవేరియన్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, బరువు తగ్గిపోవటం, దాంతోపాటు ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా మనకి ఓవేరియన్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట.
సార్ ఈ ఒకవేళ ఓవేరియన్ క్యాన్సర్ అనేది మనకి తెలిసింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఎప్పుడైనా ఈ లక్షణాలతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా మనం అల్ట్రాసౌండ్ పరీక్ష ఒకటి చేస్తామండి, దాంతోపాటు రక్త పరీక్ష ఒకటి చేస్తాం. ఆ రక్త పరీక్షలో సీరం CA-125 అని చెప్పి చిన్న ట్యూమర్ మార్కర్ చేసినట్లయితే ఒకవేళ అది ఎక్కువగా ఉంది, అల్ట్రాసౌండ్లో ఓవరీ కొద్ది బాగా పెరిగిపోయి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మనకి డిస్టింక్షన్ అనేది లేకుండా ఉన్నట్లయితే కనుక కొంతమందిలో కడుపులో నీరు కూడా చూస్తూ ఉన్నాం. నీరు కూడా చూసినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ముందు ఏ క్యాన్సర్కైనా మనం జబ్బు నిర్ధారణ అనేది అతి ముఖ్యం. ఆ జబ్బు నిర్ధారణ తెలిస్తేనే మనం ట్రీట్ చేయగలుగుతాం. కాబట్టి జబ్బు నిర్ధారణ కోసం తప్పనిసరిగా మనం చిన్న ముఖ పరీక్ష చేస్తాము. కడుపులో నీరు ఉన్నట్లయితే కనుక అక్కడ నుండి చిన్న శాంపుల్ ఒకటి తీసి పంపించి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది చూస్తాం. వీటికి జబ్బు నిర్ధారణ తర్వాత మనం స్టేజింగ్ కోసం CT స్కాన్ అనేది చేస్తాం. దాదాపు బాగా తొలి దశలో ఉన్నట్లయితే కేవలం ఓవరీలోనే గడ్డ ఉండి ఇంకెక్కడా లేనట్లయితే కనుక దాదాపు ముందుగానే మనం ఆపరేషన్కి అనేది వెళ్తాము. ఒకవేళ అది కడుపులో నీరు కూడా చేరినట్లయితే కనుక ముందుగా మనం మందులు ఇస్తామండి. కీమోథెరపీ అంటాం. ఆ గడ్డని సైజు తగ్గించే మందులు మనం కీమోథెరపీ అంటాం. ఆ ముందు మందులు ఇచ్చుకున్న తర్వాత అది కొద్ది సైజు తగ్గిన తర్వాత మనం ఆపరేషన్ చేసుకుని దాన్ని నయం చేసుకుంటాం. జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం మనం ట్రీట్మెంట్కి వెళ్ళినట్లయితే కనుక దాన్ని పూర్తిగా నయం చేసుకుని క్యూర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇది ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత క్యూరబుల్ అనే అంటారా సార్? దాదాపు మనకి ఓవేరియన్ క్యాన్సర్ జాగ్రత్తగా వైద్యం చేసుకున్నట్లయితే క్యూర్ కంప్లీట్ గా చేసుకోవచ్చండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు రాకుండా మనం చాలా జాగ్రత్తలు పడి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ ఒక ముఖ్య విషయం నేను చెప్పదలుచుకుని ఏంటంటే క్యాన్సర్ మీద చాలా అపోహలు అనేవి చాలా ఉన్నాయి. క్యాన్సర్ అంటే ప్రాణానికి ప్రమాదం, మనకి క్యాన్సర్ ఇంకా చనిపోతాము అనే ఫీలింగ్ లోనే ఉండిపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్, అది చాలా ఇచ్చేటప్పుడే నొప్పి ఉంటా ఉంటుంది. ఇది కాకుండా మనకి మిగతా మందులలో చాలా అంత నొప్పే ఉండదు, తగ్గిపోతాయని. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది మన కణాల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులతో పాటు అక్కడ సెల్స్ అనేవి ఎక్కువగా డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాని ముందు జబ్బు యొక్క నిర్ధారణ మరియు స్టేజింగ్ చూసుకోవాలి. దాని తర్వాత ఒక ప్లాన్ ప్రకారం మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో కూడా మనం 30 నుండి 40% క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. మన చుట్టుపక్కల కూడా చాలా మంది క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఉన్నారు. అంటే వీ కెన్ జస్ట్ లుక్ ఎట్ దమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే కనుక దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. క్లియర్లీ క్యాన్సర్ వచ్చిన వెంటనే ఫస్ట్ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో మనకి క్యాన్సర్ అనేది దానికి ఒక ట్రీట్మెంట్ వే ఉంది. ఇప్పుడు టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి చాలా సూపర్ స్పెషల్ సర్జన్స్ కూడా ఉన్నారు. కాబట్టి మనం తొందరపాటుగా మన మైండ్ సెట్ని క్యాన్సర్ వచ్చింది అయిపోయింది అనే మైండ్ సెట్ బిల్డ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐడియా.